నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మనం హైదరాబాద్లో చూసాం. హైదరాబాద్లో హైడ్రా ఎలాంటి అక్రమ కట్టడాలను కూల్చివేసిందో అయితే మనం చూస్తూనే ఉన్నాం, ఇంకా స్టిల్ జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఏపీలో కూడా హైడ్రా తరహా వ్యవస్థని తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నట్టు అనిపిస్తుంది. మంత్రి నారాయణ గారు అయితే కొన్ని ఏదైతే బుడమేరు పొంగిన తర్వాత అక్కడ అక్రమ కట్టడాలని తొలగించాలని చెప్పేసి ముందు నుంచెల్లే తను మాట్లాడడం జరిగింది, మనం చూసాం కూడా. ఇప్పుడు అయితే వాస్తవ రూపం దాల్చడానికి కూడా తను ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. దీని మీద కూడా పవన్ కళ్యాణ్ గారితో కూడా చర్చించాలని కూడా తెలుస్తుంది. మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. హైదరాబాద్లో హైడ్రా ఎలాంటి ఇది చూస్తున్నా అక్రమ కట్టడాలే కావచ్చు, మన వాగులు ఏవైతే ఉన్నాయో అక్రమంగా లోపలికి వెళ్ళి కట్టినవి అవి కూడా కూల్చేస్తున్నారు. ఇట్లానే సేమ్ బుడమేరు పొంగిన తర్వాత చాలా వరకు అక్రమ కట్టడాలు ఉన్నాయని మనకి చూసాం. అందులో ఎవరెవరి ఉన్నాయి కూడా కొంతమంది మనకు తెలిసింది. ఇప్పుడైతే మంత్రి నారాయణ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కూడా హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకొచ్చి అక్కడ అక్రమంగా ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలని చెప్పేసి అనుకున్నారు. అదే పనిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో కూడా చర్చించాలని చెప్పేసి తెలుస్తుంది. మరి ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం విశ్లేషించుకునే ముందు ఒక సామెత ఉంది, కదిలిచ్చి కొట్టించుకోవటం అనేది. అనవసరంగా కదిలిచ్చి కొట్టించుకోమాక అని చెప్తుంటారు పెద్దలు. అలాగే ఈ మొత్తం మునకికి ఈ బుడమేరుకు సంబంధించిన వరదకి కారణం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అనే ఆరోపణ జగన్మోహన్ రెడ్డి చేశారు. ఎప్పుడు దాదాపు ఈ విపత్తు సంభవించినటువంటి తొలి రోజుల్లో ఆయన ఒకసారి రెండుసార్లు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈయన చేసినటువంటి కామెంట్ ఇదంతా కూడా ఈ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ కనుక ముందే అలర్ట్ అయితే ఇది జరుగుండేది కాదు అని చెప్పి ఆయన గురించి ఈయన చేసినటువంటి కామెంట్. సరే, ఆయన కామెంట్ని దృష్టిలో పెట్టుకున్నారా లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలని చెప్పేసి భావించారా అంటే ఖచ్చితంగా ఈయన కామెంట్ కన్నా కూడా భవిష్యత్తులో ఇలాంటి నష్టం జరగకుండా ఉంటే బాగుంటుంది, నష్టం జరగకుండా ఏర్పాట్లు చేయాలి అనేటువంటి ఆలోచన ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది. దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంకా ఎక్కువగా విజన్తో ఆలోచించి చేస్తుంది అనేది అందరికీ తెలిసినటువంటి అంశం. సో ఇప్పుడు నారాయణ గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆయన కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేశారు. ఆపరేషన్ బుడమేరు ప్రారంభం కాబోతుంది, ప్రారంభిస్తున్నాం అని చెప్పారు. దాని అర్థం ఏంటి? ఆపరేషన్ బుడమేరును ప్రారంభిస్తున్నాం అని ఇప్పుడు ఈ బుడమేరు వరదలు ఎందుకు వచ్చాయి? బుడమేరు కాలువ ఆధునీకరణ జరగకపోవడం, ఆక్రమణలు జరగడం, కట్టకు సంబంధించినటువంటి బలహీనతలు, ఇవే కదా, ఈ కారణాల చేతనే కదా. లేదా డైవర్షన్ ఛానల్కి సంబంధించినటువంటి ఆధునీకరణ పనులు జరగకపోవటం, ఈ కారణాలతోనే వరదలు వచ్చాయి అనేది అర్థమవుతుంది, స్పష్టమవుతుంది. ఇంకోటి ఏంటంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది, గతంలో ఎప్పుడు లేని విధంగా ఎక్కువ వర్షపాతం నమోదైంది అనేది. ఇప్పుడు 60,000 క్యూసెక్కుల వరద వచ్చింది అనేది ఒక అభిప్రాయం, ఒక అంచనా. భవిష్యత్తులో అంత స్థాయి వరద వచ్చినప్పటికీ కూడా వరద రాకుండా ఉండటానికి ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఈ ఆపరేషన్ స్టార్ట్ చేయాలని బుడమేరు కాలువ, బుడమేరు నుంచి కొల్లేరు వరకు ఉన్నటువంటి ఆక్రమణలను తొలగించాలి. ఈ ఆక్రమించినటువంటి వాళ్ళు ఎవరు? ఆక్రమించినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు 90% ఉన్నారు అనేది ప్రాథమికంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం దగ్గర. సుమారు 600 ఎకరాలు ఆక్యుపై చేశారనేది మంత్రి లోకేష్ గారు ఇటీవల కాలంలో మెన్షన్ చేసినటువంటి సమాచారం. ఈ 600 ఎకరాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 90% మంది ఆక్యుపై చేశారు. ఆక్యుపై చేసినటువంటి వాళ్ళు 90% ఉన్నారు. ఈ 90% ఉన్నారని చెప్పింది ఎవరు? డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే ఇప్పుడు అక్కడ ఆక్రమణలు తొలగించాలి అని హైడ్రా తరహా వ్యవస్థ అనేది అవసరం అని చెప్పి నారాయణ గారు అంటున్నారు. ఎస్, అవసరమే. కానీ ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళల్లో పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఆ నిరుపేదలను గమనించి వాళ్ళకి పునరావాసం కల్పించి ఈ ఆక్రమణను తొలగించండి అనేటువంటి ఒక సూచన చేశారు. ఇది కేవలం బుడమేరు వరకే పరిమితం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆక్రమణ తొలగించేటువంటి కార్యక్రమాన్ని హైడ్రా అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేశారు.
ఎప్పుడు వ్యక్తం చేశారంటే నారాయణ గారు ఇమీడియట్గా హైడ్రా లాంటి వ్యవస్థను పెట్టాలి, హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకొచ్చి దానికి పవర్ఫుల్గా ఉండేటువంటి ఒక సిస్టమ్ని, కొన్ని మార్గదర్శకాలను ఇచ్చి దాన్ని అమలు చేయాలి. హైదరాబాద్లో ఏ విధంగా అయితే హైడ్రా వ్యవహరిస్తుందో దానికి మించిన విధంగా హైడ్రాకి బలమైనటువంటి సపోర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఆక్రమణను తొలగించాలి, అలాగే కాలువల్ని ఆధునీకరించాలి, నీటి నిర్వహణని బలోపేతం చేయాలి అనేది ఆలోచన. అలా చేస్తేనే భవిష్యత్తులో బుడమేరు లాంటి వరదలను అరికట్టగలము అనేటువంటి అభిప్రాయానికి వచ్చి నారాయణ గారు హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకొస్తామని అని చెప్పి అంటున్నారు. ఆల్రెడీ తీసుకొస్తాం, ఆపరేషన్ బుడమేరుని ప్రారంభిస్తున్నాం అని అన్నారు. అంటే దాని అర్థం ఏంది? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన ఆక్రమణలు ఆక్రమణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ తెలుగుదేశం, జనసేన అని కాదు. కాకపోతే ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఎందుకు 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసింది ఏంటంటే భూదందా, లిక్కర్ దందా, ఇసుక దందా, మైనింగ్ దందా, ఇదే కదా చేసింది. జగనన్న కాలనీలు అని చెప్పి చేసింది ఏంది వాళ్ళు? అదే కదా, భూదందానే కదా. దాని మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేక ధర్నాలు చేశారు అప్పట్లో ప్రతిపక్షంగా. జగనన్న కాలనీలు మునిగిపోతే ఆయన ఇచ్చినటువంటి ప్రాంతాల్లో అనవసరంగా వాళ్ళని ముంపుకు గురి చేస్తున్నాడు ఈయనని. ఆ రోజు ఏం చేశారు వీళ్ళు? ఎకరం 3 లక్షలు ఉంటే దాన్ని 30 లక్షలు వేసుకున్న వాళ్ళు, 25 లక్షలు వేసుకున్న వాళ్ళు, 20 లక్షలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా ఏగిపోతే కలెక్టర్లని ట్రాన్స్ఫర్ చేయించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అప్పట్లో. అంటే ఇన్ని రకాల దాష్టీకాలు చేసి భూములను ఆక్రమించేసుకున్నారు. లాస్ట్కి ప్రభుత్వ భూములు, దేవాలయ భూములు, గ్రామకంఠం భూములు, అటవీ భూములు ఇవి కూడా చాలక ప్రైవేటు రిజిస్ట్రేషన్ భూములు, ప్రైవేటు వాళ్ళవి కూడా లాక్కున్నటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. ఇది తాజాగా ఇప్పుడు కర్నూలులో ఒక ముస్లిం మహిళ వచ్చి కంప్లైంట్ కూడా చేసింది ఈరోజు. ఎవరు ఆయన అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఆక్యుపై చేశాడని చెప్పేసి. సో ఇలాంటివన్నీ ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి. అందుకే నారాయణ గారు ఒక మాట అన్నారు, హైడ్రా రాకముందే మీరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీరు చేసినటువంటి ఆక్రమణలని మీరు ఇచ్చేసేయండి ప్రభుత్వానికి అని చెప్పి ఒక పిలుపు కూడా ఇచ్చాడు ఆయన. హైడ్రా వచ్చిన తర్వాత మీరు ఎవరు ఆపలేరు, హైడ్రా రాకముందే మీరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి హ్యాండ్ ఓవర్ చేయండి, మీరు ఆక్రమించుకున్నటువంటి భూములు గౌరవంగా ఉంటుంది, అదర్వైజ్ హైడ్రా వచ్చి కూల్చేయాల్సి వస్తుంది ఆక్రమణని అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే హైడ్రా లాంటి వ్యవస్థ ఇప్పుడు హైదరాబాద్లో ప్రారంభమైన తర్వాత స్వచ్ఛందంగా చాలామంది హైదరాబాద్లో వాళ్ళ ఆక్రమణలు వాళ్ళే తొలగించుకుంటున్నారు. నోటీసులు అందుకున్నటువంటి వాళ్ళు మాకు టైం ఇవ్వండి, మేమే తొలగించుకుంటామని చెప్తున్నారు. అప్పటికీ తొలగించకపోతే వీళ్ళే పోయి కూల్చివేస్తున్నారు. అయితే ఇప్పుడు కూల్చివేసినటువంటి వాళ్ళలో ఇప్పుడు నా ఎన్కన్వెన్షన్ ఉంది, అది పెద్ద చర్చనీయాంశం అయింది. సో ఎన్కన్వెన్షన్ కూల్చేసినటువంటి వాళ్ళు మిగతా కూల్చేయడం పెద్ద ఇష్యూ కాదు కదా అని చెప్పి ఎవరికి వాళ్ళే ఆక్రమణలు ఉంటే కనుక తొలగించుకుంటున్నారు FTLలో, అలాగే బఫర్ జోన్లో ఉన్నటువంటి. అలాగే అక్కడ కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ హైడ్రా అనే వ్యవస్థను పెట్టి బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో ఏ కాలువల పక్కన కాలువలు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు మొత్తం స్వచ్ఛందంగా వాళ్ళే వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. కాకపోతే నిరుపేదలు ఎవరైతే ఉంటారో నిలువు నీడ కూడా లేకుండా ఉండేటువంటి వాళ్ళని గమనించి వాళ్ళకి పునరావాసం కల్పించి వాళ్ళని కనుక బయటికి పంపిస్తే ప్రజల నుంచి కూడా వ్యతిరేకత రాదు అనేటువంటి ఒక సూచన పవన్ కళ్యాణ్ గారు చేశారు. దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని మంత్రి నారాయణ గారు ఖచ్చితంగా ఈ హైడ్రా అనేటువంటి వ్యవస్థని బలోపేతం చేసి అక్కడ బుడమేరు ఆపరేషన్ బుడమేరుని కంటిన్యూ చేసిన అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఏదైతే ఉందో ఆక్రమించుకున్నట్టు వాళ్ళకి మాత్రం మూడినట్టే. అందుకే స్టార్టింగ్లో నేను చెప్పా, కదిలిచ్చి కొట్టించుకోవటం అంటే ఇదే. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.